నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో రాజకీయాలు రెండు జాతీయ పార్టీల చుట్టూ తిరుగుతున్నాయి। ముఖ్యంగా కాంగ్రెస్లో రాహుల్ గాంధీ, బీజేపీలో ప్రధాని మోడీ। ప్రస్తుతం ఈ పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్స్ లో ఉంది। ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ తీసుకున్న వినూత్న నిర్ణయం మోడీకి ప్లస్ అవుతోంది। ఎంపీ రాహుల్ గాంధీ సంప్రదాయంగా వస్తున్న లోక్సభ నియోజకవర్గం యూపీలోని అమేథీ గత 2 ఎన్నికల నుంచి బీజేపీ రాహుల్ను టార్గెట్ చేసింది। అయితే 2014లో అంతో ఇంతో శ్రమించి బయటపడిన 2019లో మాత్రం అమేథీలో రాహుల్ పరాజయం పాలయ్యారు। ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విజయం దక్కించుకున్నారు। పోనీ ఇప్పుడైనా అక్కడ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తారని అనుకుంటే రాహుల్ రాయబరేలీకి వెళ్ళిపోయారు। తాజాగా ఆయనను రాయబరేలీ నియోజకవర్గానికి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది। అయితే ఇది సోనియా గాంధీ నియోజకవర్గం। 2004 నుంచి ఆమె ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు। ఈసారి ఎన్నికల్లో అనారోగ్యం కారణంగా తప్పుకున్నారు। ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయ్యారు। ఈ నేపథ్యంలో ఎన్నో తర్జన భర్జన అనంతరం ఇక్కడ నుంచి రాహుల్ బరిలో దిగుతున్నారు। ఇంకా ఇప్పటికే గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కేరళలోని వాయనాడ్లో మరోసారి రాహుల్ పోటీ చేస్తున్నారు। ఇక్కడ ఎన్నికలు ముగిశాయి। అయితే గెలుపు అంత ఈజీ కాదు। మిత్రపక్షం సిపిఐ ఇక్కడ రాహుల్ను ఢీకొంది। సీనియర్ నేత డి రాజా సతీమణి అగ్రనేత అన్ని రాజా రాహుల్ పై నిలబడ్డారు। దాదాపు ఆమెతే విజయమని చెప్తున్నారు। ఈ నేపథ్యంలో రాహుల్ మరోసారి రాయబరేలీ నుంచి నిలబడుతున్నారు। ఈ పరిణామాలు బీజేపీకి, ముఖ్యంగా రాహుల్ను విమర్శించే ప్రధాని మోడీకి అవకాశం ఇచ్చినట్టేనని అంటున్నారు। అమేథీ నుంచి యువరాజు పారిపోయారన్న మోడీ వ్యాఖ్యలు ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి। దీని నుంచి రాహుల్ తనను తాను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఇక వాయనాడ్లోనూ ఆయనకు సొంత మిత్రపక్షమే ఎదురు తిరిగింది। మొత్తంగా చూస్తే రాహుల్ మరిన్ని చిక్కుల్లో ఉన్న విషయం వాస్తవం। ఇక అమేథీ నుంచి ఆయన బావ రాబర్ట్ వాద్రా టికెట్ ఆశించారు, కానీ పార్టీ ఆయనను పక్కన పెట్టి సీనియర్ నేత కిషోరీ లాల్ శర్మకు అవకాశం ఇచ్చింది। ఈ పరిణామం సొంత కుటుంబంలో మరింత కాక పుట్టించడం ఖాయమని, వాద్రా ఎదురు తిరుగుతారని సొంతగానే నామినేషన్ వేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు। అది పరోక్షంగా కాంగ్రెస్కు మరింత దెబ్బ అని చెప్పక తప్పదు। ఇవన్నీ కూడా బీజేపీకి ప్లస్గా మారుతున్నాయి। తాము శ్రమించాల్సిన పని లేకుండా రాహుల్ చిక్కుల్లో పడ్డారు। వీటన్నింటినీ రాహుల్ గాంధీ ఎలా అధిగమిస్తారో చూడాలి।